తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల యొక్క కృషి ఎంతో కీలకమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసిరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. శనివారం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని తారా కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంజనీర్లు మోషగూడెం విశ్వేశ్వరయ్య సేవా స్ఫూర్తిని ఆదర్శవంతంగా తీసుకుని సమర్థవంతంగా విధులు నిర్వహించాలి అని మంత్రి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు మెరుగైన వస్తువులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందన్నారు. ప్రధానంగా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల కృషి సమర్థవంతమైన విధులతోనే పల్లెలు అభివృద్ధిలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు లేవనెత్తినటువంటి అన్ని అంశాలపై 2-3 రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం సీఎం యనుమల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి డిప్లొమా అసోసియేషన్ మెంబర్స్ అంతా ఈరోజు ఈఎన్సీ కనకరత్నం గారి ఆధ్వర్యంలో మరి మా ఇంద్రసేన రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు అసోసియేషన్ అధ్యక్షులుగా కార్యదర్శులుగా నన్ను, ఇటు మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారిని, అదేవిధంగా రామరెడ్డి గారు మరి ఇక్కడ అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ మేము బెస్ట్ విషయం తెలియజేస్తూ ఉన్నాం. విశ్వేశ్వరయ్య గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ దేశం నిర్మాణం అయింది అంటే, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే సివిల్ ఇంజనీర్ల యొక్క పాత్ర అమోఘము. కాబట్టి ఆ పాత్రను ఎవరు కూడా తీసివేయలేనటువంటిది. కష్టము ఉంటుంది, అందులో సంతోషం ఉంటుంది, చరిత్ర కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్ ఇంజనీర్స్ అంతా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ వర్క్స్ చేయిస్తే 100 ఏళ్ళు ప్రజలకు ఉపయోగపడతాయి. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా అద్భుతంగా క్వాలిటీగా వర్క్స్ నడిచే విధంగా ఉండాలని వారిని కోరడం జరిగింది. అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి దాదాపు 20-30 సంవత్సరాలుగా రానటువంటి అనేక పెండింగ్ సమస్యలను కూడా మరి క్లియర్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగులకు కూడా వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని, గతంలో ఎప్పుడో 20 తారీఖు అట్లా జీతాలు వచ్చేది, కానీ ఇప్పుడు 1 నుంచి 5 వరకే జీతాలు ఇవ్వడం కానీ, అదే కాకుండా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కూడా మన పంచాయతీరాజ్ శాఖలో కూడా చేయడం జరిగింది. ఇంకా కొత్త రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాం. ఎందుకంటే చాలా చోట్ల ఖాళీలు ఉండడంతో సంపూర్ణంగా ఒక్కో అధికారి 4-5 మండలాలను మరి పరిశీలన చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి అవన్నీ కూడా తొందరగా ఆర్డర్స్ ఇచ్చేసి మరి ఖాళీలన్నీ భర్తీ చేసుకొని రాబోయే కాలంలో ప్రతి గ్రామానికి ఖచ్చితంగా మరి రోడ్డు కనెక్టివిటీ ఉండాలనేది సీఎం గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయము. దానికి అనుగుణంగా మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మా ఇంజనీర్లందరూ కూడా కీలక పాత్ర పోషించాలని మేము కోరడం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు.